సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చెస్కి ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఎంత ప్రాముఖ్యత అంటే చెస్ అంటే మన వాళ్ళకి ఎప్పటి నుంచి తెలిసింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన ఆనంద్ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక నేమ్, ఆ పాపులారిటీ వచ్చిన తర్వాత ఈ వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఆడతారు, ఎలా ఆడతారు, అసలు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచే మనం చెస్ ఆడాలి అంటే మన ఇంట్లో మనల్ని ఎలా సపోర్ట్ చేస్తారు, మనం అసలు ఆ జోన్లోకి ఎలా వెళ్తాము. చెస్ అనేది అంత ఈజీ ఏం కాదు. అంటే బ్యాట్ పట్టేసుకొని ఆడలేము, లేకపోతే దానికి ఒక కాన్స్టెంట్ ఇది ఉండాలి కదా. సో ఈరోజు నాతో పాటు అజయ్ సంతోష్ ఉన్నారనమాట. ఇంటర్నేషనల్ మాస్టర్ ఉన్నారు, గ్రాండ్ మాస్టర్గా ఎంట్రీ ఇవ్వడానికి చాలా త్వరలో రెడీగా ఉన్నారు. మీ అందరు కూడా చాలా త్వరలో గట్టిగా పేరు వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హీ ఈస్ లుకింగ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద గేమ్. అంటే చాలా కూల్గా, ప్రశాంతంగా, మైండ్ని ఎప్పుడు కామ్గా ఉంచుకునే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అలా. సో హీ సెక్యూర్డ్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఓల్డ్ జూనియర్స్లో ఇప్పుడైతే 80th ఉంది, ఆల్రెడీ 50th వరకు వచ్చారు, వెళ్తూ ఉన్నారు. అది అలా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ గ్రాండ్ మాస్టర్స్లో కానీ ఒకసారి ఎంట్రీ ఇచ్చేస్తే మనందరికి కూడా పేరు గట్టిగా వినిపిస్తుంది. నెక్స్ట్ పెద్ద బిగ్ థింగ్ అవ్వబోతున్నాడు అనమాట. సో అజయ్ సంతోష్తో చాలా విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. హలో, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లిటరలీ రోబోలో మాట్లాడుతున్నారు. అంటే మదర్ టంగ్ తెలుగు కాదా? మదర్ టంగ్ తెలుగే, కానీ మేము షిఫ్ట్ అయిపోయాం నోయిడాకి. నాన్న ముందే షిఫ్ట్ అయిపోయారు. ఓకే, బట్ ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటా? ఇంట్లో తెలుగే మాట్లాడుతాం. మాట్లాడడం మాత్రం చాలా ఏదో, ఇప్పుడు మనం ఒక రోబోకి ఏదైనా చెప్పిస్తే మాట్లాడతారు కదా, అలా మాట్లాడుతున్నారు? లేదే, నార్మల్గానే మాట్లాడుతున్నా. నార్మల్గా వాయిసే అంత బేసిక్గా, అంతేనా? ఓకే. సో ఏంటి ఇంట్రెస్ట్ చెస్ మీద ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ థాట్? యాక్చువల్గా నేను 9 years ఉన్నప్పుడు నాన్న చాలా బోర్డ్ గేమ్స్ తెచ్చారు ఇంట్లో. లూడో, చెస్, క్యారమ్స్, ఓకే. అన్నిట్లో నేను గెలిచేసేవాడిని. ఎందుకంటే లూడోలో మీకు జస్ట్ లక్ కావాలి కదా, కానీ చెస్లో మాత్రం ఎప్పుడు ఓడిపోయేవాడిని. ఓకే, జస్ట్ లక్ సరిపోదు కాబట్టి. జస్ట్ లక్ సరిపోదు కాబట్టి. తర్వాత నా అంత చాలా సార్లు ఓడిపోయి చాలా కోపం వచ్చేది, కానీ నేర్చుకున్నాను కొంచెం కొంచెం. ఓకే. ఒక తాతయ్య ఉండేవారు మాకు ఊరికి వెళ్ళినప్పుడు ఆయనతో నేర్చుకున్నాను. ఆయనతో నేర్చుకొని నాన్న ఓడిచ్చేసాను. తర్వాత మాకు స్కూల్లో కూడా కాంపిటీషన్, ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నాన్న ఓడిచ్చాక కొంచెం ప్రశాంతత వచ్చి ఉంటది, కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. తర్వాత స్కూల్లో కాంపిటీషన్ జరిగింది. అక్కడ అందరు అనుకున్నారు వీడేంటి చిన్నపిల్లోడు ఆడుతున్నారు, ఎందుకంటే అందరు 10th లో 12th లో ఉన్న వాళ్ళు ఆడుతున్నారు. నేను వెళ్ళి అందరినీ గెలిచేసా సర్ప్రైజింగ్ గా. తర్వాత నాకు అనిపించింది, ఇదేదో నేను బాగానే ఆడుతున్నానే, టోర్నమెంట్స్ ఆడదాం అని. తర్వాత నాన్న కూడా మోటివేట్ చేయడం, టోర్నమెంట్స్ ఆడా. అప్పటిదాకా స్పెషల్ గా నువ్వు అనుకోలేదు అనుకోవాలి చెస్ ఆడాలి అని చెప్పేసి? ముందు నుంచి ఇన్స్పిరేషన్ కూడా ఏం లేదు, నాన్న మీద కోపం అంతే? నాన్న మీద కోపం అంతే. తర్వాత అలా అందరిని ఓడించగలితే కాన్ఫిడెన్స్ వచ్చింది. టోర్నమెంట్స్ ఆడదాం, ఇదేదో ట్రై చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నేను స్పోర్ట్స్లో ఉన్నాను. నేను స్కేటింగ్లో కూడా స్టేట్లో 2nd వచ్చాను. సో ఇది కూడా ఏదో కొంచెం పర్స్యూ చేద్దాం అని వెళ్ళా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. పర్స్యూ చేద్దాం అని వెళ్ళారు, వెనక్కి తిరిగి చూసిందే లేదా? అంటే అసలు ఎప్పుడు ఓడిపోలేదా? ఓడిపోయాను, ఆఫ్ కోర్స్ చాలా సార్లు ఓడిపోయాను, కానీ దాన్ని కంబ్యాక్ చేయాలి కదా మళ్ళీ. ఏది ఫస్ట్ మ్యాచ్ బాగా గుర్తుండిపోయే మ్యాచ్ మీరు ఆడింది? ఫస్ట్ నేను బాగా గుర్తుపెట్టుకున్నాను, ఫస్ట్ అయితే నేను Under-11 నేషనల్స్లో ఒక అబ్బాయి ఉన్నాడు, తను అప్పట్లో టాప్. నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసి ఒక 7 months కూడా అవ్వలేదు చెస్. సర్ప్రైజింగ్గా టోర్నమెంట్ మొత్తంలో మా గేమే అందరికన్నా ముందు అయిపోయింది, నేను గెలిచేసా. ఎలా ప్రిపేర్ అయ్యేవాడి, మైండ్ ఎలా ఉండేది అసలు? అప్పుడైతే చిన్నపిల్లోడిని, పెద్ద ప్రిపరేషన్ లేదు, వెళ్ళి జస్ట్ కొట్టేయటం అనే జోషే ఉండేది. కొట్టేద్దాం, ఏదైనా సరే కొట్టేద్దాం అంతే. బట్ నేర్పించింది ఎవరు చెస్ అసలు? స్టార్టింగ్ లో నాన్న దగ్గర నేర్చుకున్నా, కానీ తర్వాత తాతయ్య దగ్గర నేర్చుకున్నా. తర్వాత ఒక అకాడమీలో జాయిన్ అయ్యాం యూపీలో, అంటే నోయిడాలోనే ఉండేది, మైండ్ గేమ్స్ చెస్ అకాడమీ అని. అక్కడ 1 year దాకా నేను నేర్చుకున్నాను, లాక్డౌన్ వరకు. ఓకే. సో ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక గ్రాండ్ మాస్టర్ కూడా లేరు కదా? గ్రాండ్ మాస్టర్ లేదు, నేనే ఫస్ట్ అవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ అవ్వాలనుకుంటున్నారు, కాన్ఫిడెన్స్ అయితే ఉంది? కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఆడుతూనే ఉన్నారు టోర్నమెంట్స్ అన్ని? స్టడీస్ అప్పుడైతే చిన్న క్లాసెస్లో ఉన్నాం కాబట్టి ఈజీగా మేనేజ్ చేసేసాడిని. ఇప్పుడే 10th వచ్చాను.
నేను కొత్త స్కూల్కి షిఫ్ట్ అయ్యాను. వాళ్ళు 3 months నన్ను సపరేట్గా చదివిస్తారు. సన్బీమ్ లెహర్తార్ అని వారణాసిలో ఉంది, చాలా మంచి స్కూల్, సపోర్ట్ చేస్తారు బాగా. ఓకే, సపరేట్ గా చదివిస్తారు 3 months. 3 months ఈ టోర్నమెంట్స్ ఆడుకుంటూ ఉండొచ్చు. టోర్నమెంట్స్ ఆడుకుంటూ ఉంటాను. కానీ ఇంట్లో సపోర్ట్ ఉంది బాగా. ఇంట్లో అమ్మ నాన్న అందరు సపోర్ట్ చేస్తున్నారు. అవునా? అంటే చదువు ఒక సైడ్ అది పోతున్నా ఇటు సైడ్ చెస్ ఆడుకోవచ్చు అని సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ కూడా ఆడతారా చెస్? లేదు అమ్మ ఆడరు, కానీ సపోర్ట్ మాత్రం చేస్తారు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అని. ఓకే, నాన్న మాత్రం? నాన్న ఆడతారు కొంచెం, మరి అంత కాదు, కానీ ఇప్పుడు నాన్న కూడా కొంచెం కొంచెం వస్తున్నారు. ఆయన దగ్గరే ఓడిపోయారు కదా ఫస్ట్, కానీ మరి అంత కాదు, ఇప్పుడు వస్తున్నారు కొంచెం. మీరు బెటర్ అయిపోయారు కాబట్టి అలానే కనిపిస్తుంది లేండి. బట్ అనుకున్నారా ఇలా టోర్నమెంట్స్ దాకా వెళ్తాను, ఇలా ఆడతాను, వరల్డ్లోనే ఒక 80th పొజిషన్ వరకు వస్తాను? చిన్నప్పుడు అప్పుడైతే అనుకోలేదు, కానీ తర్వాత సీరియస్గా స్టార్ట్ చేసినాక రావాల్సిందే అని అనుకున్నాను. చిన్నప్పుడు అంటున్నారు ఇందా నుంచి, ఇప్పుడు కూడా మీరు అంటే ఇప్పుడు అంటే బేసిక్గా నేను అనేది ఏంటంటే, ఇంత చిన్న వయసులో అంత మైండ్ మెచ్యూరిటీ వచ్చేసి చెస్ ఆడగలిగిన వాళ్ళు ఏమంటారంటే చాలా చిన్నప్పుడే స్టార్ట్ చేశారు అంటారు, కానీ మధ్యలో ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక 10th క్లాస్ ఈ స్టేజ్కి వచ్చే వరకు స్టడీస్ వరకు వెళ్ళిపోయి ఇక్కడ ఆపేసే వాళ్ళు ఉంటారు కదా, మీకు అలా లేదా? నేను అలా ఎప్పుడు అనుకోలేదు. నేను ఏదైనా పర్స్యూ చేస్తే అది చేయాల్సిందే. ఓకే, మధ్యలో ఎప్పుడు ఆగలేదు అయితే? లాక్డౌన్లో టోర్నమెంట్స్ ఆడలేదు, అప్పుడైతే చెస్ క్లోజ్ అయిపోయింది. ఓకే, లేకపోతే అప్పుడు కూడా ఆడేవాడిని. పూర్తిగా వదిలేశారు అప్పుడు? అప్పుడైతే వదిలేసా, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆన్లైన్ చెస్ అనేది నాకు అంత తెలీదు బాగా, ఎప్పుడు ఆడలేదు కాబట్టి. తర్వాత కొన్ని టోర్నమెంట్స్ జరిగాయి, ఆన్లైన్ నేషనల్స్, కానీ అవన్నిట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ చెస్ ఇంజిన్ ఉన్నది కదా, జనాలు చీటింగ్ చేయటం, అందుకని నాకు ఇంట్రెస్ట్ కూడా కొంచెం పోయింది. ఎందుకంటే మనం ఎంత బాగా ఆడినా చీటింగ్ చేసే వాళ్ళతో గెలవలేం కదా. అవును, చెస్లో కూడా చీటింగ్ జరుగుతుందా? అంటే ఆన్లైన్ వాళ్ళు చీటింగ్ చేయొచ్చు కదా, ఒక ట్యాబ్ ఓపెన్ చేసి కంప్యూటర్ ఓపెన్ చేసుకొని ఇంకో ట్యాబ్లో ఆడుతూ ఉంటే. ఓకే, సో అందుకని ఆన్లైన్ ఆడడం ఆపేశారు? అప్పుడు ఆపేసాను. మళ్ళీ కరోనా తర్వాత అంటే ఒకసారి ఫామ్ పోయిన తర్వాత ఫామ్లోకి రావాలంటే చాలా కష్టం కదా, అప్పుడు ఎలా ఉండింది ఆ ఫేస్? యాక్చువల్గా అప్పుడులో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, నేను ఫామ్ పోలేదని అనుకున్నాను. ఫస్ట్ హైదరాబాద్ వచ్చే లాక్డౌన్ తర్వాత టోర్నమెంట్ ఆడాను, కానీ ఫామ్ నిజంగానే పోయింది, ఓడిపోయాను చాలా గేమ్స్. కానీ అప్పుడు అర్థమైంది ఇంకా నేను వీక్ అయిపోయాను, కొంచెం వర్క్ చేయాలని వర్క్ చేశాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే ఎలా చేస్తారు? బేసిక్గా ఒక డే రొటీన్ ఎలా ఉంటుంది మీకు? అంటే బేసికల్గా మనం చదువుకున్నట్టే, చెస్లో బుక్స్ ఉంటాయి, మనకి ల్యాప్టాప్లో లైక్ మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నట్టు చెస్లో కూడా కోచెస్ ఉంటారు కదా, వాళ్ళతో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఇంజన్స్ వాటితో వర్క్ చేయొచ్చు, టాప్ లెవెల్ టోర్నమెంట్స్ జరుగుతుంటే వాళ్ళ గేమ్స్ చూడొచ్చు, వాళ్ళ తప్పులు ఎట్లాంటివి చేస్తున్నారు, బేసికల్గా ప్యాటర్న్ రికగ్నైజేషనే కదా. ఓకే, సో మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే మార్నింగ్ టు నైట్ ఏం చేస్తారు ఒక రోజులో? యూజువల్గా నేను మార్నింగ్ లేస్తాను, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేస్తాను. తర్వాత ఏ టైం కంటే ఈ చెస్ ఆడే వాళ్ళు అందరూ పొద్దున 4కి 5కి ఇలా లేచి ఏమైనా ఉంటుందా? 4కి 5కి కాదు, 6కి 7కి లేస్తాను నేనైతే. తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళతో బాస్కెట్బాల్ ఆడతాను. ఓకే, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాక లంచ్ దాకా నేను చెస్ చేస్తాను. మీరు ఒక్కరే కూర్చొని అటు సైడ్ ఇటు సైడ్ మీరే ఆడుకుంటారా? అంటే కొన్నిసార్లు ఒక్కడనే చేస్తా, కొన్నిసార్లు ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో వర్క్ చేయొచ్చు. ఓకే, తర్వాత లంచ్ చేస్తా, ఒక 1 hour టీవీ చూస్తా, తర్వాత మళ్ళీ ఒక 6 o'clock దాకా చేసి మళ్ళీ ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతా బాస్కెట్బాల్ ఆడడానికి. ఓకే, బాస్కెట్బాల్ కూడా ఆడుతుంది? బాస్కెట్బాల్ ఆడుతుంది. సో మైండ్ రిలాక్సేషన్ అంటే బాస్కెట్బాల్ కావాల్సిందే. అదొకటి ఉండాలి, ఒక గంట టీవీ చూడాలి. మిగతా టైం అంతా చెస్ ఆడతారా? మిగతా టైం అంతా కాదు, కొన్నిసార్లు చదువుకోవటం కూడా ఉన్నది, ఎందుకంటే ఓన్లీ ఆ 3 monthsలో క్యాచప్ చేయలేను కదా, కొంచెం చదువుకుంటాను, కానీ మోస్ట్లీ చెస్సే చేస్తాను. ఇప్పుడు ప్రెషర్ ఎక్కువగా లేదా? అంటే 10th ఎగ్జామ్స్ వస్తాయి, 10th క్లాస్ కాబట్టి. అంటే కొంచెం ప్రెషర్ ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్ కాబట్టి చూసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ కాబట్టి మధ్యలో ప్రిపరేషన్ చదువుకోకపోయినా అయిపోద్ది అనే ఒక నమ్మకం. 3 months అయితే అయిపోద్ది అనుకుంటున్నా. అక్కడ టీచర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, ప్లస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ నోట్స్ అవన్నీ ఇస్తారు. ఫస్ట్ నుంచి మంచి స్టూడెంటేనా, ర్యాంకర్ స్టూడెంటా? అప్పుడులో చాలా మంచి స్టూడెంట్ ర్యాంకర్, కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది.
ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ర్యాంకులు వస్తున్నాయి, దీంట్లో ఇవి పెరిగిపోతున్నాయి, అందుకే అది పోతుంది. పర్లేదులేండి, మాకు ఇక్కడ గ్రాండ్ మాస్టర్ అని పేరు కనిపిస్తే ఇంకంతకు మించి ఏం కావాలి. ఇండియాలో అసలే గ్రాండ్ మాస్టర్స్ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా దాంట్లో ఒకరు యాడ్ అయ్యారనుకోండి, మిమ్మల్ని కూడా ఇంకా అక్కడ పెట్టేసుకుంటాం మేము, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరు ఇన్స్పిరేషన్ చెస్ ఎప్పుడైనా చూస్తారంటే మిగతా వాళ్ళ గేమ్స్ గ్రాండ్ మాస్టర్స్ ఇవి అందరివి? నాకు యాక్చువల్గా అర్జున్ ఎరిగేసి ఇన్స్పిరేషన్. ఆయన వరంగల్ నుంచే, చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ప్రస్తుతానికి ఇండియా నంబర్ 1. ఆయన గేమ్స్ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటా. ఓకే, ఇప్పటికి ఆల్రెడీ ఆనంద్ విశ్వనాథన్ గారు కానీ లేకపోతే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా పిల్లలు, ఇంకా యాక్చువల్గా విశ్వనాథన్ సార్ నేను ఫాలో అయ్యేవాడిని, కానీ ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా, అందుకనే ఆయన గేమ్స్ అయితే ఇప్పుడు ఏం రావు. ఇంకా గుకేష్, ప్రజ్ఞానంద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్, నాకు నచ్చుతారు. కానీ నాకు నచ్చిన వాళ్ళు ఎక్కువ అర్జున్ ఎరిగేసి. ఏం నచ్చుతుంది ఆయన ప్లేలో మీకు ఎక్కువగా? ఆయన ప్రిపరేషన్ చాలా బాగా చేస్తారు అపోనెంట్స్కి అగేన్స్ట్, ప్లస్ ఆయన స్టైల్, ఆయన ఒక టాక్టికల్ స్టైల్ ఉంది, జస్ట్ గో ఫర్ ద కిల్ అనేటట్టు, అది నాకు బాగా నచ్చుద్ది. ఓకే, చెస్ ఆడే టైంలో మీ మైండ్ ఎలా ఉంటుందంటే, కూర్చున్నారు, ఒక టోర్నమెంట్ జరుగుతుంది, అంతా హడావిడిగా ఉంటుంది, ఫాస్ట్గా చేస్తూ ఉంటారు, అప్పుడు ఎదుటి మనిషిని చూసి భయపడిపోవడం లేకపోతే కొంచెం డీలా పడడం, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది డిపెండ్ అయ్యిద్ది. నేను నా ఫ్రెండ్స్తో ఆడుతుంటే నాకు వాళ్ళ సైకాలజీ కొంచెం తెలిసిద్ది, ఎందుకంటే ప్రతి ప్లేయర్కి ఒక స్టైల్ ఉన్నది, వీక్నెసెస్ ఉంటాయి, స్ట్రెంగ్స్ ఉంటాయి. నేనేం ట్రై చేస్తానంటే డేటాబేస్ అనేది ఉన్నది, దాంట్లో వాళ్ళ గేమ్స్ చూస్తా, దాంట్లో నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం వాళ్ళ వీక్నెస్ ఏంటో స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుంటా, తర్వాత వాళ్ళ వీక్ పాయింట్స్ని పట్టుకొని అట్లాంటి పొజిషన్ తేవాలని ట్రై చేస్తా. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంగ్స్లోకి వెళ్తే వాళ్ళు ఆఫ్ కోర్స్ బెటర్గా ఆడగలుగుతారు, అలా నేను స్టడీ చేస్తాను. ప్లస్ బోర్డుకి వెళ్ళి భయపడటం ఏం లేదు, ఎందుకంటే నేను ఎవరితో ఆడట్లేదు అనుకుంటా, నేను జస్ట్ బోర్డు మీద ఏం జరుగుతుందో అంతే. ఎంత తక్కువ టైంలో ఫినిష్ చేశారు? ఏదైనా ఉందా మీకు చాలా తక్కువ టైంలో ఫినిష్ చేసిన మ్యాచ్? నేను 17 మూవ్స్లో ఒక గ్రాండ్ మాస్టర్ ఓడిచ్చేసాను, బాస్నియాలో జరిగింది ఇది. ఓకే, అప్పుడు ఆయన ఆఫ్ కోర్స్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్డ్, కానీ ఆయన ఒక చోట చిన్న తప్పు చేశారు. ఆ ఒక్క మూవ్కి నేను ½ అన్ అవర్ టైం తీసుకున్నాను, కానీ తర్వాత అంతా పర్ఫెక్ట్గా ఆడేసి ఆయన రిజైనే చేసేసి వెళ్ళిపోయారు. ఒక్క మూవ్ ఒక్కటే మూవ్ మార్చేస్తుంది కదా గేమ్ని. సో అలాంటివి ఆడాలంటే చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అక్కడ. 30 minutes తీసుకున్నా కూడా ఏం చేయొచ్చు అని ఆలోచించడం అనేది అందరికి అర్థం కాదు కదా. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ ఎదురుగా ఉన్నారంటే ఇంకొంచెం భయం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా. నేను పుట్టిన ముందు నుంచి ఆయన ఆడుతున్నారు చెస్, ఆయనకి ఫుల్ అదే లైఫ్ లో చేస్తున్నారు. సో ఎస్, సో మీ జర్నీ కూడా అంత చాలా ఫాస్ట్గానే వచ్చేసారు కదా, ఆల్మోస్ట్ మాస్టర్స్లో 100 members కంటే ముందే వచ్చారు, దాంట్లో కూడా ఫాస్ట్గా పైకి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? అంటే అనుకోకుండా అలా వచ్చేయడము, నాన్న మీద కోపంతో రావడము, ఎలా ఉంది ఇదంతా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఇంత ముందుకు వచ్చానని, కానీ ఇంకా గ్రాండ్ మాస్టర్కి ఫైట్ చేయాలనే ఒక జోష్ కూడా ఉంది. ప్లస్ అక్కడికి వెళ్ళి ఆగిపోకూడదు. నా గోల్ ఏంటంటే నేను ఒలింపియాడ్లో ఇండియాని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా, అక్కడ దాకా వెళ్ళాలి, కనీసం ఇండియాని రిప్రజెంట్ చేయాలి. ఈ రోజు ఇక్కడ కూర్చొని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఇండియాని రిప్రజెంట్ చేయాలి ఒలింపియాడ్లో అని. సో వన్ డే విల్ సీ, అక్కడ వరకు మీరు వెళ్ళినప్పుడు ఇలా ఒకసారి గుర్తు చేసుకుందాం. మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి చెస్లో? నేను క్యాలిక్యులేటివ్ ప్లేయర్ని, నేను ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసేస్తా జనాలతో కంపేర్ చేస్తే. ప్లస్ నేను తక్కువ టైంలో ఉన్న గేమ్స్లో ఆడటం నేనేం చూసానంటే నా ఇంట్యూషన్ కూడా బాగుంటుంది. నా వీక్నెసెస్ ఏంటంటే, ఇంట్యూషన్ వర్కౌట్ అవుతుందా చెస్లో? ఇంట్యూషన్ చాలా ఇంపార్టెంట్ చెస్లో, ఎందుకంటే మనకి చెస్లో తక్కువ టైం ఉంది కదా, క్లాక్లో తక్కువ టైం అయిపోతే మీరు క్యాలిక్యులేట్ చేయలేరు, అప్పుడు మీ టైం అయిపోయింది. మీరు ఎంత విన్నింగ్ పొజిషన్ అయినా మీ టైం అయిపోతే గేమ్ ఓడిపోయినట్టే. సో అప్పుడు మీరు మీ ఇంట్యూషన్ మీద రిలై చేయాలి, దానికి మీరు ఇంట్యూషన్ డెవలప్ చేసుకోవాలి. చాలా ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్ మ్యాథ్స్ చేసినప్పుడు మనకు తెలిసింది కదా, ఇది అంతే ఆన్సర్ తెలిసిపోయింది. అలానే చెస్లో కూడా మనం అన్ని ప్యాటర్న్స్ తెలుసుకుంటే అంత మన ఇంట్యూషన్ బెటర్ అయ్యింది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. సో మీ వీక్నెస్ ఏంటి? నాకు బోరింగ్ పొజిషన్స్ ఆడటం ఇష్టం లేదు, అది నా వీక్నెస్. అంటే బేసికల్గా ఏదైనా పొజిషన్ చాలా టాక్టికల్గా ఉంటే ఫాస్ట్గా అవుతున్నాయి, చాలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఒక తప్పు చేస్తే గేమ్ అయిపోయినట్టు, అట్లాంటి పొజిషన్స్ నాకు చాలా ఇష్టం.
ఓకే. ఇంకొన్ని పొజిషన్స్ ఉంటాయి చాలా బోరింగ్ ఉంటాయి, ఏం జరగట్లేదు, ఎవరు ఏం చేయలేరు, చిన్నగా ఆడుతూ ఉండాలి, అపోనెంట్ మిస్టేక్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అలాంటి పొజిషన్స్ నాకు కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే. అంటే చెస్లో 3 లెవెల్స్ ఉంటాయి కదా, 3 కైండ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి కదా, 3 కైండ్స్ ఆడాలి మీరు. ఫాస్ట్గా ఆడేది ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఆడాల్సి ఉంటుంది, ఒకటి గంటలు 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 కూర్చొని ఆడుకుంటూ ఉండాలి. వాట్ ఫార్మాట్ డూ యూ లైక్ ది మోస్ట్? నాకైతే ఫాస్ట్గా ఆడేది ఇష్టం, కానీ మెయిన్ ఫార్మాట్ అయితే స్లోగా ఆడటం. ఎందుకంటే నాకు ఇంట్యూషన్ క్యాలిక్యులేషన్ బాగుంది కాబట్టి నాకు ఆ ఫార్మాట్లో కొంచెం ఎక్కువ మళ్ళీ అడ్వాంటేజ్. ఇప్పుడు బోరింగ్ ఇష్టం లేదన్నారు కదా. బోరింగ్ ఇష్టం లేదు, కానీ అది మెయిన్ ఫార్మాట్. ఏది వరల్డ్ ఛాంపియన్ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా ఆ ఫార్మాట్లోనే అవుతారు. మెయిన్ ఫార్మాట్ అంటే స్లోగా గంటలు 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 కూర్చొని ఆడుతూ ఉంటారు. అవును. అసలు అన్ని గంటలు ఎలా కూర్చుంటారంటే ఒక గేమ్ మీద కూర్చొని మధ్యలో ఎక్కడికి వెళ్ళలేరు, తిరగలేరు, ఏం చేయలేరు, అర్థం కాదు, అక్కడే ఉండాలి అంత. అంటే మనం ఎక్కడ తిరుగుతున్నా మన మైండ్ అక్కడే ఉండాలి, ఎలా ఉంటుంది? యాక్చువల్గా నా స్ట్రాటజీ ఏంటంటే నేను బోర్డు మీద కూర్చుంటా, నేను క్యాలిక్యులేట్ చేస్తా బాగా. ఓకే. ఏదైనా బాగా ప్రెషర్ అనిపిస్తుంటే అపోనెంట్ మూవ్ అయితే నేను లేచి అక్కడ వాళ్ళు టోర్నమెంట్లో స్నాక్స్ అవన్నీ పెడతారు, అవి తింటూ కొంచెం బ్రెయిన్ రిలాక్స్ చేస్తా. తర్వాత బోర్డు మీదకి వెళ్ళి ఆలోచిస్తా. కానీ పేషెన్స్ అంటే ప్రతి చెస్ ప్లేయర్కి ఉండాల్సిందే. మీకు పేషెన్స్ అయిపోతే మీరు గేమ్ ఓడిపోయినట్టే కదా. అవును. అక్కడ గంటలు గంటలు కూర్చోవాల్సిందే, మీకు ఛాన్స్ లేదు. అవసరం అది, అక్కడ కూర్చోవాలి. అవసరం. మీకు పేషెన్స్ లేకపోయినా డెవలప్ చేసుకుంటారు, ఎందుకంటే ఒకటే పని మీరు ఇన్ని గంటలు గంటలు చేస్తుంటే మీకు అలవాటు లాగా కూడా అయిపోయింది. దానికోసం మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు? అంటే ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేయటం అలా ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే టోర్నమెంట్స్ ఆడతాం, అక్కడ మనం పెద్దోళ్ళని చూస్తాం, వాళ్ళతో అడ్వైస్ తీసుకుంటాం, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తాం, దాంతో మనం కొంచెం నేర్చుకుంటాం, అలవాటు అయిపోద్ది. ఓకే. వాళ్ళు చెప్తారు కూర్చోవాల్సిందే, ఇక్కడ నార్మల్గా ఉండాల్సిందే, మీకు చాయిస్ లేదు. సో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ లాగా ఫాలో అవ్వాల్సిందే. సో చెస్లో ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో వాడతారు, రాజ్ అంటే ఒక అడిగే అటైనా ఇటైనా ఎటైనా, బట్ మిగతాదంతా మంత్రి చేస్తుంటాడు అని. మీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎవరు మీ స్ట్రెంగ్త్ ఆ బోర్డులో? లైక్ గుర్రం ఉంటుంది, ఏనుగు ఉంటుంది, ఇలా వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఏది ఫస్ట్ మూవ్ చేయగలరు వెంటనే? నా ఫేవరెట్ పీస్ అయితే హార్సే. ఓకే. దాన్ని చెస్ భాషలో మేము నైట్ అంటాం. యా. ఎందుకంటే అన్నిటికన్నా యునిక్ పీస్ అది. మీరు కింగ్ని తీసుకున్న అది స్ట్రేట్కి వెళ్ళగలదు, అలా వెళ్ళగలదు, ఇలా వెళ్ళగలదు. క్వీన్ని తీసుకున్నా, రుక్ని తీసుకున్నా, ఏం తీసుకున్నా అది స్ట్రేట్ గా నైట్ అయితే జంప్ చేసుకునైనా వెళ్ళగలదు పీసెస్ ని. దానికి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ప్లస్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఆ నైట్ కి, కొన్ని మేటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫోర్క్ అనేది ఉండిద్ది, బేసికల్ గా 2-3 పీస్ని ఒకేసారి అటాక్ చేయగలం. క్యామెల్ అయినా అందరు అడ్డు తప్పుకుంటేనే వెళ్ళగలదు, ఎలిఫెంట్ అయినా సరే అంత క్లీన్ ఉండాలి. బట్ క్వీన్ కొంచెం క్వీన్ చాలా ఆఫ్ కోర్స్ అది స్ట్రాంగెస్ట్ పీస్, కానీ నైట్ ఇష్టం. అది ఫస్ట్ మూవ్ చేసేది అదేనా ఎప్పుడు? డిపెండ్స్. నేను డేటాబేస్ వచ్చేసిద్ది కదా, జనాలు ఇంజన్స్ ఉంటాయి, ఫస్ట్ మూవ్ అందరు మీది స్టడీ చేసుకొని వస్తారు, నేను ఈ మూవ్ ఆడతా, నేను ఈ మూవ్ ఆడతా. అందుకనే ప్రతి గేమ్ యూజువల్ గా మార్చాల్సిందే మీరు మీ ఫస్ట్ మూవ్, లేకపోతే అపోనెంట్ దొరికిపోతారు. ఒకటే ఆడుతున్నాం అంటే వాళ్ళకి తెలిసిపోద్ది కదా, ఎందుకంటే అప్పుడు మీరు వాళ్ళతో ఆడరు కదా, మీరు ఇంజన్ తో ఆడతారు. ఇంకా మీరు ఇంజన్ తో ఆడితే మీరు గెలిచే ఛాన్సెస్ 0%. సో ప్రతిసారి మారుస్తూ ఉంటారు. ప్రతిసారి మారుస్తూ ఉంటారు. బట్ యు లవ్ నైట్, ఆ పర్ఫార్మెన్స్. ఓకే. చాలా మందికి ఉంటుంది అలా, ఓన్లీ నైట్ ఎందుకో డిఫరెంట్ గా అందరికి నచ్చుతుంది కూడా. ఓకే. సో ఎప్పుడైనా ఆడుతున్నప్పుడు అయిపోయింది ఈ రోజు, ఇంకా నాకు ఈ మ్యాచ్ వర్కౌట్ అవ్వదు అనే సిచ్యువేషన్ లో మళ్ళీ గెలిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఉన్నాయి. నేను ఒక గ్రాండ్ మాస్టర్ తోనే చాలా హోప్లెస్ పొజిషన్ అయిపోయింది, ఇంకా ఎవరైనా గెలిచేస్తారు. తను కూడా నా మొహం చూసి తనకు అర్థం అయిపోయింది వీడు గివప్ చేసేసాడని. కానీ నేనేమనుకున్నానంటే ఎటు ఓడిపోతున్నాం కదా, ఒక ట్రిక్ ట్రై చేద్దాం అనుకున్నా. ట్రై చేసా, తను ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది గేమ్. తను చేయలేదు, నేను గెలిచేసా. ట్రిక్స్ కూడా ఉంటాయి అయితే. వాట్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ అంటే వాట్ యు మీన్? అంటే బేసికల్ గా మనం ఓడిపోతున్నాం, చిన్నగా ఓడిపోతున్నాం, తను చేసేస్తాడు, మనం ఒక డూబియస్ గా ఆడొచ్చు. దాంతో ఏమైంది, ఇప్పుడు తను ఫైండ్ అవుట్ చేస్తే ఆ క్షణమే గేమ్ అయిపోయింది. తను ఫైండ్ అవుట్ చేయకపోతే మనకి కమ్బ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. సో అట్లాంటివి కూడా కొన్ని కనింగ్ ఆడవచ్చు, ట్రై చేయొచ్చు.
సో గ్రాండ్ మాస్టర్స్ మీద ఆడడం అంటే యువర్ నాట్ ఏ గ్రాండ్ మాస్టర్ ఎట్. సో వాళ్ళ మీద ఆడుతున్నప్పుడు దే ఆర్ మోర్ సీనియర్ దాన్ యూ, ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఓడిపోయినా కూడా వాళ్ళ నుంచి మీరు ఏమైనా టిప్స్ తీసుకోవడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం ఉంటుంది అలా ఏమో? నేను ఎవరితో ఆడినా గ్రాండ్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ తర్వాత ఆయనతో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, నంబర్ తీసుకొని టిప్స్ అడుగుతాను. ఎందుకంటే అఫ్ కోర్స్ నేను నా ఏజ్ 15 years, వాళ్ళు చేస్తే ఒక 30 years నుంచి ఆడుతున్నారు. సో వాళ్ళకి నాకన్నా చాలా ఎక్కువ తెలుసుంది. వాళ్ళు చెప్పే టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకుంటే మనం ముందుకెళ్తూ ఉండొచ్చు. నేను అదే ట్రై చేస్తూ ఉంటాను. దట్ యూ షుడ్ ఆల్వేస్ బిలీవ్. అంటే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అని అంటారు కదా. మీరు అలా మీరు ఎప్పుడైతే పోతూ ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకుంటూ వస్తారా? నేను నా మిస్టేక్స్ నుంచి చూసుకుంటూ ఉంటాను, కానీ నేను ట్రై చేస్తాను వేరే వాళ్ళ మిస్టేక్స్ నుంచే ముందు నేర్చుకుని నా మిస్టేక్స్ అసలు చేయకుండా. ఓకే, మిస్టేక్స్ అసలు రాకుండా ఉన్నాను. వీళ్ళతో ఆడితే చాలు, వీళ్ళతో ఆడి నేను గెలిస్తే దట్ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించే పర్సన్ ఎవరు మీకు? మ్యాగ్నస్ కార్ల్సన్తో గెలిస్తే అఫ్ కోర్స్ చాలా హ్యాపీ. ఆయన ప్రెసెంట్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఆయనే. కానీ ఆయన మీద మన వాళ్ళు గెలిచారు కదా. మన వాళ్ళు గెలిచారు, అందుకనే నేను కూడా గెలవాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయనతో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది. ట్రూ. సో ఆయన మీద గెలవాలి. ఇండియన్ ప్లేయర్స్ ఎవరు లేరా? ఇండియన్ ప్లేయర్స్ అంటే వరంగల్ ప్లేయర్ ఆయన నా మోటివేషన్ కూడా, కానీ ఆయనతో గెలిస్తే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ త్రూ ద రూఫ్ వెళ్ళిపోతాయి. త్రూ ద రూఫా? ఓకే, వెయిట్ చేస్తున్నారు అలాంటి మూమెంట్. కలిసారు ఎప్పుడైనా? నేను కలిసాను ఆయన్ని. ఏం మాట్లాడతారు ఆయన? ఎలా ఉండింది ఆయన మైండ్? మీరు చూసుంటారు కదా ఆయన వీక్నెస్ ఏంటి? ఆయన చాలా కామ్ కూల్గా ఉంటారు. ఆయన వీక్నెసెస్ నాకు పెద్దగా కనిపించలేదు. అఫ్ కోర్స్ టాప్ లెవెల్ ప్లేయర్స్కి ఎక్కువ వీక్నెసెస్ ఉండవు, అందుకనే వాళ్ళు టాప్ లెవెల్ ప్లేయర్స్. ఉండవు అంటారు కానీ సడన్గా ఒక్కసారి ఒక రాంగ్ మూవ్ మ్యాచ్ని వాళ్ళు తిప్పేసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద దిగ్గజ ప్లేయర్స్ కూడా ఓడిపోయిన మ్యాచ్లు చాలా ఉన్నాయి అలాగా. యాక్చువల్గా 100 gameలో ఒక మిస్టేక్ మీరు చేస్తే అది వీక్నెస్ లా కాదు, అది జస్ట్ మీ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. వీక్నెస్ అంటే మీరు ఆల్మోస్ట్ ప్రతి 2-3 games ఒక్కసారి చేస్తుంటే అది మీ వీక్నెస్ అవ్వచ్చు కదా. మీరు ఎప్పుడో ఒకసారి వీక్ మూవ్ ఆడితే అది మీ వీక్నెస్ అవటం ఐ డోంట్ థింక్ సో. డస్ లక్ మ్యాటర్స్ ఇన్ చెస్? అఫ్ కోర్స్ లక్ చాలా మ్యాటర్ అవుతుంది. లేకపోతే ఇప్పుడే నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను కన్నింగ్ మూవ్ ఆడాను, వాళ్ళు ఇరుక్కుపోయారు, అది లక్కే కదా బేసికల్గా. వాళ్ళు కంప్లీట్గా నన్ను అవుట్ ప్లే చేసి గెలుస్తున్నారు. సడన్గా నేను గెలిచేసానంటే ఆయన బ్యాడ్ లక్. నేను చాలా లక్కీ కదా ఆ మూమెంట్లో. మన వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం మన దేశం కంటే ఇతర దేశాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. బట్ వై? ఇండియాలో మనకి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కానీ రేటింగ్ ఎక్కువ ఉన్న ప్లేయర్స్ తక్కువ మంది. ఓకే, నేనే ప్రస్తుతం ఇండియా ర్యాంకింగ్స్లో 68th ఉన్నా. సో ఇప్పుడు నేను ఇండియాలో ఆడితే అందరు ఆడినా మ్యాక్సిమం నేను 68th ప్లేయర్గానే ఉండొచ్చు. నేను ఫారెన్కి వెళ్తే యూరోప్కి యూజువల్లీ వెళ్తారు, అక్కడ 29 countries ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. అక్కడ నుంచి ఒక 3 strong players వచ్చిన స్ట్రాంగెస్ట్ 29 countriesలో నేను ఎక్కడో ఉంటాను కదా వెనకాల. నేను ఎంత వెనకాల ఉంటే అంత నాకు అడ్వాంటేజ్, ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ ప్లేయర్స్తో నాకన్నా ఆడొచ్చు. నాకన్నా వీక్ ప్లేయర్స్తో ఆడితే నాకు తక్కువ అడ్వాంటేజ్ కదా. వాళ్ళతో గెలిచిన నేను స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడితే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక లైమ్ లైట్లో కూడా వస్తాను. ఓకే, సో అందుకే మన వాళ్ళు బయటకి వెళ్ళాలి. బట్ మన దగ్గర ఎందుకు అలాంటి ఫెసిలిటీస్, అంత గ్రేట్ ఆపర్చునిటీస్ లేవంటారు? యాక్చువల్గా మన వాళ్ళు చాలా వెల్కమింగ్, కానీ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఇండియాకి ట్రావెల్ చేయాలంటే చాలా వాళ్ళకి ఖర్చులు అవుతాయి, టైం పట్టిద్ది. ప్లస్ చెస్ ఇండియాలో విశ్వనాథన్ ఆనంద్ సర్ వల్లే ఫేమస్ అయింది, కానీ దాని ముందు యూరోప్, రష్యా అట్లాంటి కంట్రీస్లో ఆల్రెడీ చాలా ఫేమస్ కదా. వాళ్ళు 200 years నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్న బేస్ మనం చేయలేం కదా అంతా. జస్ట్ నేనే యూరోపియన్ ప్లేయర్ అనుకోండి, నేను ఎలా ఆలోచిస్తా, అక్కడ ఒక టోర్నమెంట్ అవుతుంది, ఇక్కడ అదే లెవెల్ టోర్నమెంట్ అవుతుంది, అక్కడికి వెళ్ళడానికి నాకు తక్కువ ఖర్చు పట్టింది కదా, నేను అక్కడికే వెళ్ళాలని ప్రిఫర్ చేస్తా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇక్కడ అట్లాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయాలనుకున్నా ప్లేయర్స్ రాకపోతే వీళ్ళు చేయలేరు కదా. ఆర్గనైజేషన్కి లాస్ అయిపోయింది. అంటే మన వాళ్ళు ఇంత గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ దాకా రావడం, తీసుకురావడం అనేది మనకు కష్టం అంటే. మనకు కష్టం. ఓకే, బట్ మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. మనం వెళ్ళిపోవటం కంపారిటివ్లీ ఈజీ ఇక్కడ కంపారిటివ్లీ చేయడానికి.
ఓకే. బట్ సమ్‌హౌ ఇది ఆలోచించాల్సిన విషయంలా అనిపించట్లేదా మీకు? అంటే నాకు కూడా అనిపించింది మన వాళ్ళు ఎన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. యెస్. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ కూడా ఇండియనే. మనకి ఇండియన్స్ ఎంత టాప్లో ఉన్నారు. ఇప్పుడు క్యాండిడేట్స్ చాలా బిగ్ టోర్నమెంట్. యెస్. మన ప్రజ్ఞానంద ఆడుతున్నాడు. అవును. ఉమెన్ సెక్షన్లో అయితే 2 ఇండియన్స్ ఆడుతున్నారు. అవును. మనం ఎందుకు కండక్ట్ చేయలేకపోతున్నాం అనిపించింది. కానీ అది మన చేతిలో లేదు కదా. ఆహా! మీలాంటి వాళ్ళు ఇంకా అలా ఎక్కువ అవుతున్న కొద్దీ మన వాళ్ళకి కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ మధ్య ఇంకా లైమ్ లైట్ పెరుగుతుంది. మన ప్లేయర్స్ కూడా సోషల్ మీడియా ప్రభావం, న్యూస్ ప్రభావం తెలియదు కానీ బాగా లైమ్ లైట్లోకి వస్తున్నారు. ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేది. ఫర్ సపోజ్ ఒక 10 years బ్యాక్ అసలు అంత పెద్ద గుర్తింపు కూడా ఉండింది కాదు. విశ్వనాథన్ ఆనంద్ సార్ వచ్చినా కూడా చాలా తక్కువ. అప్పటికేంటి ఓన్లీ న్యూస్ పేపర్స్ ఇవి మాత్రమే ఉండింది కాబట్టి పెద్ద గుర్తింపు లేదు. ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ పట్టినా ఎవరు ఆడినా ఆ ఒక్క క్లిప్ తీసుకుని వైరల్ చేసేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ నౌ. కాబట్టి మన వాళ్ళు కూడా ఆలోచించి మేబీ ఫ్యూచర్లో మనకు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని టోర్నమెంట్స్ పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. ఉంటే బాగుంటుంది. ఉంటే చాలా బాగుండేది. యా, ఫర్ యూ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా కదా టు బికమ్ గ్రాండ్ మాస్టర్స్ అండ్ ఆల్. సో ఇలా చెస్ ఆడుతున్న వాళ్ళందరి గురించి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, హౌ దే ఆర్ సో కామ్. ప్రతి ఒక్కరు కామ్గా ఉంటారు. చెస్ ఆడి ప్రతి ఒక్కరూ కామ్గానే కనిపిస్తారు. మాట్లాడడం కానీ, చూడడం కానీ, చేయడం ఏం చేస్తున్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎలా అందరూ ఒకటాలే అందుకుంటారు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎవరైనా బాక్సింగ్ చేస్తున్నారు, ఏ స్ట్రాంగ్ బాక్సింగ్ ప్లేయర్ అయినా స్ట్రాంగ్ ఉంటారు. కానీ వాళ్ళని అడగరు కదా ఎందుకు స్ట్రాంగ్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్పోర్ట్స్ అది. వాళ్ళు స్ట్రాంగ్ ఉండకపోతే వాళ్ళు ఓడిపోతారు. దే హావ్ టు బి స్ట్రాంగ్. అలానే మనం కామ్ గా కూల్ గా పేషెంట్ గా ఉండకపోతే చెస్ లో ఓడిపోతాం, ఎందుకంటే అన్ని గంటలు కూర్చోలేము పేషెంట్ గా కామ్ గా ఉండకపోతే. సో అన్ని గంటలు కూర్చోవాలంటే ముందు నుంచి, అంటే మీరు ముందు నుంచి ఇంతే కామ్ ఉండేవాళ్ళ లేకపోతే చెస్ ఆడడం మొదలు పెట్టాక ఇట్లా అయ్యారు? నేను చిన్నప్పటి నుంచి కొంచెం కామే, కానీ చెస్ వల్ల ఇంకొంచెం పెరిగిందేమో. ఇంట్లో వాళ్ళు కొంచెం మాట్లాడరా, కొంచెం మాట్లాడని అడగరా ఇంట్లో? అంటే నేను బాగానే మాట్లాడతా, మరీ తక్కువ కూడా కాదు కానీ మరీ ఎక్కువ కూడా కాదు. సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది త్రూఅవుట్ దిస్ జర్నీ? పేరెంట్స్ అయితే స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్. వాళ్ళు ఎక్కడ టోర్నమెంట్ అయినా తీసుకెళ్తారు, ఎక్కడ ఏమైనా చేస్తారు. ఇంకా చెప్పాలంటే కోచింగ్ కూడా వాళ్ళే చూసారు, ఏ కోచ్ బాగుంటారో అలా ఇలా. ఓకే, త్రూఅవుట్ ది జర్నీ దే ఆర్ సపోర్ట్. వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ కదా, అంటే మనం చేయకపోయినా మన ఫ్యూచర్ జనరేషన్స్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పిల్లలంటే చదువుకోవాలి, ఈధర్ ఇంజనీర్, ఈధర్ డాక్టర్, లేదంటే టీచర్, ఇలా అయితేనే మనకు పిల్లలు. ఇప్పుడు ఏంటంటే లేదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం, దాంట్లోకి పంపిద్దామని. అది కూడా ఒక చేంజ్ వచ్చింది. మీరు మేబీ యు ఆర్ లక్కీ, అంటే కొంచెం ముందైతే అసలు లేదు అలా. చాలా లక్కీ ఇట్లాంటి విషయంలో అయితే. సో ఫారెన్ వెళ్తున్నారు, ఇందాక నేను అన్నట్టు మీరు ఫారెన్కి వెళ్ళి అన్ని గేమ్స్ ఆడుతున్నారు, అన్ని టోర్నమెంట్స్ ఆడుతున్నారంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుండాలి కదా. అంటే పేరెంట్స్ ఏం చేస్తారు, మీకు ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని టోర్నమెంట్స్కి వెళ్ళడానికి? అంటే పేరెంట్స్ ఇద్దరు ఇంజనీర్. స్టార్టింగ్ లో అయితే అంత ఇబ్బంది రాలేదు, ఎందుకంటే సేవింగ్స్ ఉంటాయి కొన్ని. కానీ ఇప్పుడు చాలా టోర్నమెంట్స్ అయిపోయాయి, వరుసగా అన్ని వెళ్ళాలంటే కష్టం కదా. అవునవును, కొన్ని యాసెట్స్ అమ్మేసాము, అలా వెళ్తున్నాం ప్రస్తుతానికైతే. అందుకనే కొంచెం స్పాన్సర్షిప్ కి వెతుకుతున్నాం, ఎవరైనా కార్పొరేట్స్ ఉంటే, పెద్ద కంపెనీస్ ఉంటే. సో స్పాన్సర్షిప్ రావడం కూడా చాలా కష్టమేమో కదా చెస్లో? అంతే ఈజీ కాకపోవచ్చు, మీరు బాగా లైమ్ లైట్లో కనిపిస్తూ ఉంటే తప్ప తీసుకోరేమో. యాక్చువల్గా అయితే వచ్చేస్తాయి నా లెవెల్కి వాళ్ళకి, కానీ లైమ్ లైట్ కావాలి, కొంచెం లైమ్ లైట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు అంటారు ఓకే నువ్వు ఐఎం అయిపోయావు, ఇంత రేటింగ్కి వచ్చావు, ఇండియాలో టాప్ 50లో కూడా ఉన్నావు, కానీ నీ ప్రెజెన్స్ ఎక్కడ ఉంది, సోషల్ మీడియా ప్రెజెన్స్ కానీ ఎంతమందికి నువ్వు తెలుసు. జనాలకి నేను తెలిసిన ఒకటి ఉన్నది కదా, వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ కూడా కావాలి కదా. ఇప్పుడు అది ఇంపార్టెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో మనల్ని మనం చూపించుకోవడం, మనల్ని మనం నిలదొక్కుకోవడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్పాన్సర్షిప్ రావాలంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటే రెగ్యులర్ గా అప్పుడు తీసుకుంటారు. అది కూడా పెద్ద బ్యాటిల్ అయిపోతుంది మీకు. బట్ యా, విల్ గో త్రూ ఇట్. ఒక రోజు మ్యాండేటరీ మీకోసం వస్తుంది కదా, అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తుంది, రావాలని నేను కోరుకుంటున్నా. నేను ఈ 2 questions మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను. వాట్ ఈస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? అఫ్ కోర్స్ నేను ఇంటర్నేషనల్ మాస్టర్ అయినప్పుడు చాలా హ్యాపీ అయ్యాను, ఎందుకంటే ఇంటర్నేషనల్ మాస్టర్ అవ్వడానికి నామ్స్ అనేవి ఉంటాయి. అలా నేను 14 నామ్స్ మిస్ అయ్యా.
టోటల్గా 3 కావాలి. అయితే ఆ 14 నామ్స్లో నేను మిస్ అవ్వకపోయి ఉంటే ఎప్పుడో అయిపోయేవాడిని. అందుకని ఫైనల్ అయినాక నాకు చాలా రిలాక్సింగ్ ఉంది, హ్యాపీగా ఉంది. వాట్ వాస్ ద మూమెంట్? అప్పుడు ఎలా ఉండింది ఆ టైంకి ఆ రోజు? యాక్చువల్గా నాకు లాస్ట్ రౌండ్ డ్రా కావాలి. అపోనెంట్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్, నా ఏజే. తను ఆల్రెడీ ఇంటర్నేషనల్ మాస్టర్ అప్పటికి, రష్యా నుంచి. నాకు తెలిసిన వాళ్ళే. నేను తన రేటింగ్ ఒక్కటే కానీ నాకు లాస్ట్ రౌండ్ డ్రా చేస్తే అయ్యాము. తను ఆఫ్ కోర్స్ ఎవరైనా గెలవాలని ఆడతారు, తను గెలవడానికి ఆడాడు, నేను కూడా గెలవడానికి ఆడా. కానీ లాస్ట్లో పొజిషన్ అలా వచ్చేసింది ఈక్వల్గా డ్రాగా. నేను అడిగాను ఆఫర్ డ్రా అని అడిగితే తను ఓకే అనేసాడు. అప్పుడు నాకు అసలు చాలా రిలాక్సింగ్ వచ్చేసింది. ఓకే ఫైనలీ అయిపోయింది ఇది ఒకటి. ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్. ఓకే, ఆ నామ్స్ క్లియర్ చేసుకున్నారని ఒక ఆనందం. సో ది మోస్ట్ సాడెస్ట్ ఏంటి? అలానే సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ అంటే కొన్ని ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ సాడెస్ట్ అంటే నేను లాక్డౌన్ తర్వాత చెస్కి వచ్చి కాన్ఫిడెన్స్లో కంప్లీట్గా వచ్చి ఫస్ట్ హైదరాబాద్కి ఆడడానికి వచ్చి మన సిటీలోనే, తర్వాత మొత్తం రేటింగ్ డౌన్ 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 వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధ వేసింది. ఏంటిది, నేను లాక్డౌన్ ముందు ఇంత బాగా ఆడేవాడిని, సడన్ గా ఎలా ఓడిపోతున్నాను ఏంటి అని. ఓకే, బట్ యు కేమ్ బ్యాక్. ఐ కేమ్ బ్యాక్. మళ్ళీ వచ్చారు, మళ్ళీ నిలబడ్డారు, నిలదొక్కున్నారు, ఈరోజు యు ఆర్ హియర్. సో యా, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా ముందుకెళ్ళాలి. ఐ విష్ చాలా చాలా త్వరలో మీరు గ్రాండ్ మాస్టర్ అయిపోవాలని చెప్పేసి. చాలా టోర్నమెంట్స్ ఇండియా తరపున ఆడాలి. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ఒలింపిక్స్. ఐ విష్ ఫర్ దట్. అంటే ఐ డ్రీమ్ మీడియా నుంచి వీఆర్ విషింగ్ యూ ది ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.